నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో భూమా అఖిలప్రియ వర్సెస్ కిషోర్ రెడ్డి ఇరువురు నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. దీంతో ఉదయం నుంచే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఆళ్లగడ్డలో జరుగుతున్న సమస్యలపైన వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి నివాసంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. అయితే అక్రమంగా ఎర్రమట్టి తరలింపు, విద్యుత్ బిల్లుల బకాయి ఉన్నట్టు తనపైన మంత్రి అఖిలప్రియ చేసిన ఆరోపణలపైన బహిరంగంగా చర్చకు రావాలని వైసీపీ నేత కిషోర్ రెడ్డి కోరారు. కాగా వీటిపైన ఆధారాలు చూపుతానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బహిరంగ ప్లేసుల్లో డిబేట్లకు పిలుచుకోవటం సరికాదని పోలీసులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయం ఎప్పుడు రసోత్తరంగా సాగుతా ఉంది. ఈ క్రమంలో గత 2 రోజుల నుంచి ఏదైతే భూమా కుటుంబంలో భూమా కిషోర్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మధ్య సవాల్ ప్రతి సవాల్లో జరుగుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నది. ఏదైతే భూమా కిషోర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది భూమా అఖిలప్రియ, ఏదైతే కొత్తూరులో గరసు కావచ్చు, అదేవిధంగా విజయ్ పాల్డైరులో ఒక కోటి బకాయి పడిందని, అదేవిధంగా విద్యుత్ శాఖకు కూడా ఒక 70 లక్షల వరకు బకాయి ఉందని ఆయన ఇటీవల ఆరోపించడం జరిగింది. అయితే ఈ ఆరోపణలను భూమా అఖిలప్రియ తీవ్రంగా ఖండించింది. ఏ ఆధారాలతో మీరు చెప్తా ఉన్నారు, నేను ఏ డిబేట్ అయినా సిద్ధంగా మీ ఇంటికి రమ్మంటే వస్తాను, మీ ఇంటికి వస్తానన్నట్లు సినిమా డైలాగ్ చెప్పి సవాల్ ఇచ్చడం జరిగింది. మీరు ఖచ్చితంగా ప్రూఫ్తో ఆధారాలతో నాకు రుజువు చేయాలని అది టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ చేసింది. బట్ ఈ నేపథ్యంలో కిషోర్ రెడ్డి తరఫున ఆయన మళ్ళీసారి ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి వాతావరణం సినిమా డైలాగులు ఇక్కడ పనిచేయవు, నువ్వు నీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారుల సమక్షంలో అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడ డిబేట్ కు నేను సిద్ధం, నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తాను, అక్కడే తేలుస్తుంది విద్యుత్ శాఖ బకాయిలు ఎంత అనేది. అదేవిధంగా కొత్తూరులో గరుసు ఏదైతే అక్రమంగా తరలిస్తూ పొగు చేస్తున్న అంశం కూడా కొత్తూరు గ్రామ ప్రజల మధ్య మనం చర్చకు పెడతాము. అక్కడ మీరు చేసిన తప్పేంటి ఆ ప్రజలే చెప్తారు. ఇలాంటి మీరు నిజాయితీ అని నిరూపించుకోవాలంటే గ్రామ ప్రజల మధ్య లేదా అధికారుల మధ్య చర్చించుకోవాలి, కానీ మా ఇంటికి వచ్చి మీరు ఇక్కడ చేసేది లేదని కిషోర్ రెడ్డి ప్రతి సవాళ్ళకి విచారణ జరిగింది. అయితే రెండో నుంచి ఒకరికి నుంచి ఒకరు ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ తెచ్చుకుంటూ సవాల్ చేస్తున్న పరిస్థితుల్లో పోలీసులు అయితే ఈ ఆళ్లగడ్డలో నెలకొన్న హైటెన్షన్ వాతావరణ నేపథ్యంలో పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయంగా మీరు అధికార వర్గంతో లేదా అధికార గణంతో ఇరు వర్గాలు ఒకరింటిపై ఒకరు వెళ్ళి మేము మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం అంటే ఇది శాంతి భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన చేసేది లేదని వాళ్ళు ఎగేసి భూమా కిషోర్ రెడ్డి వైసీపీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే భూమా అఖిలప్రియ కూడా ఏదైతే నిరూపించారో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 8 నెలలైంది, ఎంతో అభివృద్ధి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది, దావోస్ నుంచి అనేక పెట్టుబడులు తెస్తా ఉన్నాము, ఇవి జీర్ణించుకోలేక మీరు అనవసరంగా బురద జరుగుతున్నారు, మా పైన ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఖండించడం జరిగింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే చివరికి అంగన్వాడీలో గుడ్లు కూడా వదలలేని పరిస్థితి, అట్లా చేసిన వాళ్ళు మా గురించి విమర్శించేది ఖచ్చితంగా మేము అల్లగడ్డనైతే నేను భవిష్యత్తులో ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తానని అఖిలప్రియ సవాల్ మిత్రి వైసీపీకి కౌంటర్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.